రోజుల విరామం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. సుస్థిర పాలన, అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా నేటి నుంచి వస్తున్నా మీకోసం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. పరిటాల నుంచి మొదలయ్యే యాత్రకు రాష్ట్ర స్థాయి నేతలు, తెదేపా శ్రేణులు భారీగా హాజరు కానున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గత ఏడాది గాంధీ జయంతి నాడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వస్తున్నా మీకోసం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 115 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశారు. మధ్యలో 3 పర్యాయాలు అంతరాయం కలిగినప్పటికీ మళ్లీ అక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. ముందు ప్రకటించిన మేరకు జనవరి 26 రాత్రి కృష్ణా జిల్లా పరిటాల వద్ద తాత్కాలికంగా ఆపారు. ఇప్పటి వరకు 12 జిల్లాల్లోని 827 గ్రామాలు, 103 మండలాలు, 16 మున్సిపాలిటీలు, 48 నియోజకవర్గాల్లో సుమారు 1876 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. స్వల్ప విరామం తర్వాత నేడు తిరిగి యాత్ర ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో సాగనున్న యాత్ర అక్కడి నుంచి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంటూరు జిల్లాలో దాదాపు 2 వారాల పాటు 135 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత మరో వారం రోజులు కృష్ణా జిల్లాలో దివిసీమ ప్రాంతాల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. మొదటి విడత పాదయాత్రలో చంద్రబాబు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ దూరంలో గ్రామాలు లేకున్నా నడవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా యాత్రలో ఆ లోటుపాట్లు వీలైనంతగా సవరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం 2 ఈ 4 మాసాల నుంచి అపార్తన పాటు తిరిగే వాళ్ళందరితోని 1-to-1 కలవాలనేది ఒకటి పెట్టుకున్నాం. ఆ తర్వాత లంచ్ తీసుకొని సరిగ్గా 4:30కి ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలపాడు వరకు నడుస్తారు. 1వ తారీఖు నాడు కూడా ఆరోగ్య రీత్యా డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు 9.7 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర పెట్టుకున్నాం. ఆ మరుసటి రోజు అంటే 2వ తారీఖు నాడు మాత్రం ఎన్ని కిలోమీటర్లు నడవాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాలలో ప్రారంభం కానున్న పాదయాత్ర మైలవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇబ్రహీంపట్నంలోని దొనబండ, సత్యనారాయణపురం, కేతనకొండ, మూలపాడు ప్రాంతాల్లో దాదాపు 7 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.